హాయ్ మన మిత్రులందరికీ స్వాగతం. కొన్ని ఇంట్రెస్టింగ్ చార్ట్స్ కానీ ఎటువంటి ఉన్నా సరే మన యొక్క కమ్యూనిటీలో అప్డేట్ చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క టీసీఎస్ ఎనీ అబ్జర్వేషన్స్ అని చెప్పేసి అడిగాను అనమాట. ఇది 6 రోజుల క్రితం. ఇది కమ్యూనిటీలో మనం పెట్టిన పోస్ట్, వీడియో కాదు. సో ఆ యొక్క పర్టికులర్ టైంలో కొన్ని అబ్జర్వేషన్స్ నేను చేశాను. సో అవి మీతో షేర్ చేస్తాను. ఒకసారి ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే కూడాను. ఈ యొక్క చార్ట్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ అవుతుందా? ఆ యొక్క టైంలో మనకి 3430 రౌండ్ నెంబర్ తీసుకుంటున్నా. ఇక్కడ ప్రైస్ కనిపిస్తుంది 3430 అనేది. అండ్ మనం 2 లైన్స్ అనేది మార్క్ చేసుకున్నాం. డౌన్ సైడ్ వచ్చేసరికి ఒక బ్లూ లైన్ మార్క్ చేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ రెడ్ లైన్ అనేది మార్క్ చేసుకున్నాం. దాని వెనక రీజన్ ఏంటి, దీంట్లో నేనేం అబ్జర్వ్ చేశాను అనేది ఇక్కడ మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మన కమ్యూనిటీ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ కామెంట్స్కి ఒక అర్థం ఉండాలి. మనం ఏం ఆలోచిస్తున్నాం, మన వ్యూవర్స్ ఎలా ఉన్నారు, దానివల్ల ఏదైనా బెనిఫిట్ తీసుకోవాలంటే డెఫినెట్గా కొన్ని చార్ట్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ టీసీఎస్ సేమ్ నేనేం చేంజ్ చేయలేదు. అప్పుడు ఉన్న లెవెల్స్ ఇవేనా, 33, 5, 2, 70 సేమ్. ఓకే, ఫైన్. అయితే ఈ యొక్క పర్టికులర్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనం చార్ట్ అనేది పోస్ట్ చేసుకున్నాం. ఇది టీసీఎస్ మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్. ఈ యొక్క లెవెల్ దగ్గర అంటే 3100 లేదా 80, 50 ఆ రేంజ్లో ఏంటంటే సపోర్ట్ తీసుకుంది. ఒక చక్కని డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది. సో ఫ్రెండ్స్, డబ్ల్యూ ప్యాటర్న్ ఎలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇది కూడా డబ్ల్యూఏ, లేకపోతే ఇలా అయినా ఉండొచ్చు అనమాట. ఓకే, ఈ కేసులో ఇలా ఉంది ఇది. ఎనీహౌ ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ ఏమైందంటే, ఈ స్వింగ్ లో ఏదైతే ఉందో స్వింగ్ లోని బ్రేక్ చేయలేదు. హైయర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపించింది. ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసింది. ఇక్కడ చూడండి, మనకి ఈ యొక్క లెవెల్ దగ్గర 2 టైమ్స్ అనేది డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. బట్ ద ఫోర్స్, మన బిహైండ్ ఫోర్స్ అనేది చూసుకున్నట్టయితే బుల్లిష్ క్యాండిల్, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అనమాట. ఇది ఇట్లా వచ్చాడు, కన్సోలిడేషన్ తీసుకున్నాడు, బ్రేక్ అయిపోయాడు. బట్ ఈసారి ఏంటంటే వెరీ బిగ్ కన్సోలిడేషన్ తీసుకున్నాడు. అయితే మనం ఈ యొక్క బ్లూ లైన్ ఏదైతే మార్క్ చేసుకున్నామో దాన్ని అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది లో అనమాట. ఇది బ్లూ క్యాండిల్ యొక్క గ్రీన్ క్యాండిల్ యొక్క లో. ఇది గ్రీన్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బయర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు అని చెప్పేసి చెప్తుంది. అయితే బయర్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు కానీ మనకేంటంటే ఫాలో అప్ జరగలేదు. వెరీ బిగ్ క్యాండిల్ అది. ఫాలో అప్ అంటే ఇంకా అక్కడ నుంచి పైకి ఏం వెళ్ళలేదు. వెరీ బిగ్ అంటే బుల్స్ ఎంటర్ అయిన తర్వాత మొత్తం కూడా కన్సోలిడేషన్ తీసుకుంది. బట్ మన అబ్జర్వేషన్స్ అనేది ఇక్కడ కమ్యూనిటీలో పోస్ట్ చేసుకున్నాను అనమాట. ఈ యొక్క చూస్తే నాకేమనిపించిందంటే, ఈ లో అనేది బ్రేక్ చేశారు. ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ మాత్రమే జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే క్లోజింగ్ ఇవ్వలేకపోయారు. అండ్ నెక్స్ట్ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా బయర్స్ వచ్చారు. చూడండి ఎంత స్ట్రాంగ్ క్యాండిల్తో వచ్చారు. ఇక్కడ 2 క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ వచ్చారు. దట్ ఈజ్ ఓకే. ఈ యొక్క పాయింట్ని మనం అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రిజెక్షన్ జరిగింది. ఆల్రెడీ ఇది సపోర్ట్ మనకి, అంతే కదా. బిగ్ క్యాండిల్ లో అనేది డెఫినెట్గా బిగ్ ప్లేయర్స్ బై చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఆ లో అనేది బ్రేక్ అవ్వకుండా చూసుకుంటారు. సెంటిమెంట్ మారిపోద్ది కదా. బ్రేక్ అయితే మళ్ళీ సెల్లర్స్ వచ్చేస్తారు. వాళ్ళందరినీ మళ్ళీ ఇచ్చేయాలంటే కష్టం అవుతుంది. సో డెఫినెట్గా ఇక్కడ డిఫెండ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అనిపిస్తుంది మనకి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ యొక్క 3352 లెవెల్కి వచ్చిందో మళ్ళీ రిజెక్షన్ జరిగింది. ఈసారి వెరీ బిగ్ క్యాండిల్ అనేది రిజెక్షన్ వచ్చింది ఫ్రెండ్స్. అంటే సెల్లింగ్ ప్రెషర్ అనేది రావడం జరిగింది. ఇదంతా కూడా లోపల జరుగుతున్న తంతు అనమాట. ఇది ప్రీవియస్ బిగ్ క్యాండిల్ రేంజ్లో జరుగుతున్న విషయం. అయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నాకేమనిపించిందంటే, ఆ రోజు ఇది ట్రాప్ క్యాండిల్ అనిపించింది. అంతే కదా, ట్రాప్ క్యాండిల్ మనందరికీ తెలుసు. ఇక్కడ లోని బ్రేక్ చేయాలి. ఇది ఒకవేళ వీక్గా ఉంటే మార్కెట్ ఏం చేయాలి, మేబీ కొద్ది కన్సోలిడేషన్ తీసుకోవచ్చు, తర్వాత అట్లీస్ట్ లో అనేది బ్రేక్ చేయాలి. ఇక్కడ బ్రేక్ చేయలేదు. క్లియర్గా నాకు అది అనిపించింది అనమాట. దాని తర్వాత అబ్జర్వ్ చేస్తే వెరీ బిగ్ క్యాండిల్, ఇది చాలా పెద్ద సెల్లింగ్ క్యాండిల్. వెంటనే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అంటే బుల్లిష్ హరామీ అనమాట. అంటే బేర్స్ ట్రాప్ అయిపోయారు. ఇక్కడ ఎవరైతే సెల్ చేసుకున్నారో ఇక్కడ వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఇమీడియట్ గ్యాప్ అప్ అయింది. అండ్ ఈ యొక్క స్మాల్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? బుల్లిష్ హరామీ రిప్రజెంట్ చేస్తుంది. ఎనీహౌ ఇది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఈ లెవెల్ దగ్గర అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇమీడియట్గా గ్రీన్ క్యాండిల్ ఫాలో అప్ అనేది జరిగింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. చక్కగా అక్కడ నుంచి కన్సోలిడేషన్ తీసుకుంది.
అక్కడి నుంచి కూడా ర్యాలీ అనేది జరిగింది. సో ఈ యొక్క అబ్జర్వేషన్స్ అనేది నాకు అనిపించింది ఏంటంటే, ఈ యొక్క లెవెల్ లో అయితే హోల్డ్ చేస్తున్నారు. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు, కానీ బేర్స్ అనేవాళ్ళు అవ్వలేదు. బేర్స్ ఫెయిల్ అయ్యారని చెప్పేసి క్లియర్గా చెప్తుంది. ఫస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ఆ టైంలో ఇదనమాట, ఇక్కడ దాకా మాత్రమే ఉంది మనం పోస్ట్ చేసుకున్న చార్ట్ ఇది. బట్ దీని వెనుక ఇది ట్రాప్ క్యాండిల్ అని చెప్పేసి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో ఇది ట్రాప్ క్యాండిల్ అండ్ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అయింది, కాబట్టి మనం ఏంటంటే అప్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో అక్కడి నుంచి కూడా మంచి మొమెంటం అనేది రావడం జరిగింది. బట్ ఎంత మూమెంట్ వస్తుంది ఏంటి అనేది అన్సర్టైన్, మనకైతే తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మనమైతే ఐడెంటిఫై చేయొచ్చు, అనలైజ్ చేయొచ్చు. సో ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర అయితే మనకి బేర్ క్యాండిల్ ఏదైతే ఇది ఉందో అది ట్రాప్ క్యాండిల్ పైన రివర్స్లో బ్రేక్అవుట్ చేశారంటే ఈ యొక్క సెల్లింగ్లో చాలామంది ఏమంటారు ఫెయిల్ అయిపోయారు అనమాట. అరే సెల్ చేసాం మనం, మార్కెట్ కిందకి వెళ్తుంది అని చెప్పేసి, సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క క్యాండిల్లో ట్రాప్ అయిపోయారు. వెంటనే మార్కెట్ ఏం చేసిందంటే రివర్స్ చేసేసి వాళ్ళ యొక్క స్టాప్ లాస్లు ఈ పైన ఉంటాయి కదా, అక్కడ హిట్ చేసేసి అక్కడి నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళటం అనేది జరిగింది. సో ఇవి అబ్జర్వేషన్ కోసం ఏంటంటే ఇటువంటి చార్ట్స్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కామెంట్స్ అయితే చేశారు. సో వెరీ హ్యాపీ అనమాట. తప్పో ఒప్పో ఏంటంటే మనం దాని మీద ఎంతో కొంత ఒక ఐడియాతో కామెంట్స్ అనేది చేస్తూ ఉంటే డెఫినెట్గా ఏంటంటే ముందు రోజుల్లో వాటి మీద క్లారిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క అబ్జర్వేషన్స్. సో డెఫినెట్గా మన యొక్క కమ్యూనిటీ పోస్ట్ చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. చూడండి, దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ కానీ ఎటువంటి కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నా మనం ఏంటంటే దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ యొక్క సపోర్ట్ని లైక్ చేయడం ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.